అప్పట్లో నాతో నాతో చాలా మంది అన్నారు అధ్యక్ష, ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మన సంగతి మనం చూస్తాంలే అని చెప్పి చాలా మంది నాతో అన్నారు. చాలా మంది అన్నారు అధ్యక్ష. అందరూ నా శ్రేయోభిలాషులే, ఎవరో అన్యాయస్తులు కాదు, నా శ్రేయోభిలాషులే. నన్ను ముఖ్యమంత్రి చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులు. నేను అన్నా అధ్యక్ష, చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు. అధ్యక్ష, ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది రియాలిటీ. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు. ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడు.